అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి గ్రామ పంచాయతీలలో బిల్డింగ్ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మొట్టమొదటిగా గ్రామ పంచాయతీల్లో బిల్డింగ్ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే epanchayat.telangana.gov.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు మొట్టమొదటిగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయితే మీరు ఇక్కడ మనకు సిటిజన్ సర్వీస్ ఉంది, డిపార్ట్మెంటల్ లాగిన్ కూడా ఉంది. దీంట్లో సిటిజన్ సర్వీస్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఇటు రైట్ సైడ్లో చూడండి, మీరు ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మీకు ఇంత మునుపు లాగిన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ లాగిన్ కావచ్చు. మీకు లాగిన్ లేదు కాబట్టి ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉన్నది. ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బిల్డింగ్ పర్మిషన్ ఎవరి పేరు మీద తీసుకుంటున్నారు, ఎవరి పేరు మీద కావాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరు ఇక్కడ ఇవ్వండి. సర్నేము, నేము, ఇక్కడ జెండరు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి చివరిలో మొబైల్ నెంబర్ ఉంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఒకసారి యూజ్ చేసిన మొబైల్ నెంబరు మరోసారి తీసుకోదు. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. హోమ్ మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ సిటిజన్ సర్వీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇందాక క్రియేట్ అయింది కదా, ఫోన్ నెంబరు యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఒక లాగిన్ అవుతున్నాను. నేను సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టగానే వాళ్ళు ఎవరైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు వ్యాలిడేట్ ఓటీపీ ఈ విధంగా లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బిల్డింగ్ పర్మిషన్. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు పైన బిల్డింగ్ పర్మిషన్ అని ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ మీద క్లిక్ చేస్తే అప్లై అని వస్తుంది. ఫస్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయగానే మనకు ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మొదటగానే బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో దీన్ని అన్నిటినీ ఒక పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. ఇండివిజువల్గా అప్లోడ్ చేసినా ఏం లేదు, ఒకటే పీడిఎఫ్ అన్నిటికీ అప్లోడ్ చేసినా పర్లేదు. మీరు అది సేవ్ చేసుకోండి. అది 2 MBకి బిలో ఉండాలి. ఇక్కడ చూడండి 2 MBకి బిలోనే ఉండాలి. ఓకే, ఇక నేను ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. మీకు బిల్డింగ్ పర్మిషన్ ఎవరి పేరు మీద కావాలో వాళ్ళ పేరు ఆటోమేటిక్గా వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీరు మీ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్, మండలు, మీ గ్రామ పంచాయతీ, మీ లొకాలిటీసు ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మ్యాండేటరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది గ్రామ కంఠంలో ఉన్నదా, ఓపెన్ ల్యాండా, ఎల్ఆర్ఎస్ అనేది మీకు ఉంటాయి కదండి. ఆ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ రెవెన్యూ విలేజ్ ఏంటి, మీ ల్యాండ్కున్న హద్దులు ఏంటి, ఈస్ట్ ఏంటిది, వెస్ట్ ఏంటిది, ఇట్లా ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత యూజ్ ఆఫ్ పర్పస్ అడుగుతుంది. ఇక్కడ రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియల్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ ఇవ్వండి, నాన్ రెసిడెన్షియల్ అయితే నాన్ రెసిడెన్షియల్ ఇవ్వండి. నేను రెసిడెన్షియల్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక ప్లాన్ గీసిస్తారు. మీకు ఆ ప్లాన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ సైట్ ఏరియా ఉంది కదండి, దాంట్లో సైట్ ఏరియా వచ్చేసి ఆ ప్లాన్లో మీరు ఎన్ని స్క్వేర్ మీటర్లో ఉందో అన్ని స్క్వేర్ మీటర్లు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ
నేను మామూలుగా ఉదాహరణకి 100 వేసాను ఇక్కడ. 100 వేయగానే ఆటోమేటిక్గా అది స్క్వేర్ యాడ్లలో తీసుకుంది. 119 స్క్వేర్ యాడ్లలో తీసేసుకుంది ఆటోమేటిక్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విత్ సెల్లారా వితౌట్ సెల్లారా మీ ఇష్టం, మీది మీ ఇంటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విత్ పార్కింగ్ ప్లేస్ వితౌట్ పార్కింగ్ ప్లేస్ మీ ఏ విధంగా ఉందో మీ కన్స్ట్రక్షన్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మీ గ్రామ పంచాయతీ పరిధి వచ్చేసి +2 ఉంటుంది చాలా వరకు. ప్లస్ గ్రామ పంచాయతీ పరిధి 3కి ఇంకా పోవాలంటే డిటీసీపీఓకి ఫార్వర్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ పెట్టండి. ఇక్కడ టోటల్ ఫ్లోర్ ఏరియా ఉంది కదా, ఇక్కడ టోటల్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి మీ మ్యాప్లో ఉంటుంది. అది మీ మ్యాప్లో చూడండి, అది ఎంత ఉందో చూసి ఇక్కడ వేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా వేయగానే మీకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ ఆర్సీసీనా ఏసీనా మీకు ఏంటనేది చూడండి. ఆర్సీసీ అయితే స్లాబ్. ఓకే. ఈ విధంగా ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ అయ్యి వస్తుంది. ఇక్కడ మీకు ఎంత పన్ను పడుతుంది బిల్డింగ్ పర్మిషన్ అని అంటే, ఇక్కడ మీరు ఫ్లోర్ ఏరియా వేసారు కదా 50 స్క్వేర్ మీటర్లని, 50 × 10 ఒక స్క్వేర్ మీటర్కి 10 రూపాయల చొప్పున పడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదే నాన్ రెసిడెన్షియల్ అయితే మాత్రం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి బిల్డింగ్ పర్మిషన్ ఫీజు ఎంత పడింది, ఇక్కడ 500 రూపాయలు పడింది. 50 × 10 500 రూపాయలు పడింది. అదే నాన్ రెసిడెన్షియల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటి ఇంత ముందు నేను చెప్పాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది. ఇండివిజువల్గానైనా అప్లోడ్ చేయొచ్చు, ఒకటే మెర్జ్ చేసి కూడా అప్లోడ్ చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తే అది గ్రామ పంచాయతీ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారు దాన్ని చూసి వితిన్ 15 days లోపల వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయటమా లేదా రిజెక్ట్ చేయటమా లేదా రివర్ట్ చేయటమా అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇంటి దగ్గర నుంచే బిల్డింగ్ పర్మిషన్కు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.